రైట్ మనం విజువల్స్ లో చూస్తున్నాం అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం అంబటి ఇంటి దగ్గర ఆయన కారుకి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. అంబటి నివాసం దగ్గర ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఆయన కార్యాలయానికి అలాగే కారుకి కూడా టీడీపీ నాయకులు నిప్పు పెట్టారు. దీంతో కారు దగ్ధమైంది. దానికి సంబంధించిన విజువల్సే మనం టీవీ9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మంటలు చెలరేయడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పక్క టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంబటి నివాసం దగ్గర ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి నిదర్శనమే ఇది. అంబటి కార్ని ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అంబటి నివాసంపై దాడికి టీడీపీ నేతలు యత్నించారు. వజ్రా వాహనంలో అంబటిని తరలించారు పోలీసులు. అంబటిని తరలిస్తున్న వాహనం పైన కూడా దాడికి యత్నించారు. రాళ్లు కోడిగుడ్లు విసిరారు ఆందోళనకారులు. ప్రస్తుతం ఆయన కారుకి కూడా నిప్పంటించారు. పోలీసులు ఫైర్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మనకు అందించడానికి పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంబటి కారుకి ఎవరు నిప్పు పెట్టారు? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు ఇంటి వద్ద పరిస్థితి అయితే పూర్తిగా అదుపులో ఉంది. అయితే అంబటి రాంబాబును అరెస్ట్ అయిన తర్వాత మొదటగా అంబటి రాంబాబుతో పాటు చాలా మంది అంటే 20-30 మంది కార్యకర్తలు, 2-3 ముఖ్య నేతలు కూడా ఉన్నారు పార్టీ కార్యాలయంలో. మొదటగా అంబటి రాంబాబును వజ్రా వాహనంలో అంబటి కార్యాలయం నుంచి కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత ముఖ్య నేతలను కూడా మరొకసారి వజ్రా వాహనాన్ని తీసుకొచ్చి ఆ ముఖ్య నేతలందరినీ అలాగే కార్యకర్తలందరినీ కూడా పార్టీ కార్యాలయం నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆగ్రహావేశాలతో ఉన్న ఆందోళనకారులంతా ఒకసారిగా అంబటి రాంబాబు కార్యాలయానికి మొదట నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక ఫ్లెక్సీకి నిప్పంటించి ఆ ఫ్లెక్సీని కూడా పార్టీ కార్యాలయంలోకి విసిరేయడం జరిగింది. అయితే వెంటనే స్పందించిన పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించిన పోలీసులు ఆ మంటలను ఆర్పివేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబుకు సంబంధించిన వాహనాలు ఆ ఇంటి బయట పార్క్ చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా మధ్యాహ్నం నుంచి కూడా పార్టీ కార్యకర్తలు వాటి ధ్వంసం చేశారు. అద్దాలన్నింటిని కూడా పగలగొట్టారు. అలాగే ఇంటిలో ఉన్న కారుతో పాటు ఇంటి బయట పార్క్ చేసిన 2-3 కార్లను కూడా పగలగొట్టడం జరిగింది. మొత్తం అంబటి రాంబాబు పరిసర ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించిన కార్లు కావచ్చు, అంబటి రాంబాబు కార్లు కావచ్చు, మొత్తం 9 కార్లు కూడా అద్దాలు ఎంత పగలగొట్టిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబును తరలించిన తర్వాత అదే ఆగ్రహావేశాలతో ఉన్న టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఆందోళనకారులను కలిసి ఆ బయట పార్క్ చేసి ధ్వంసం చేసిన కారులకు పెట్రోల్ పోసి కూడా ఆ సీట్లో పెట్రోల్ పోసి నిప్పండించడం జరిగింది. అయితే పోలీసులు వెంటనే స్పందించారు. ఇటు పార్టీ కార్యాలయంలోకి ఫ్లెక్సీలు విసిరేస్తే వాటిని ఆర్పిన పోలీసులు వెంటనే కార్లకు కూడా నిప్పు పెట్టిన తర్వాత అక్కడికి వచ్చి మంటలను అయితే ఆర్పివేయడం జరిగింది. ప్రస్తుతం పూర్తిగా పోలీసుల అదుపులో పరిస్థితి ఉంది. కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టారు. పోలీసులు కూడా ఇక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన పోలీసులందరూ కూడా ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. మరొక వైపు అంబటి రాంబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కాబట్టి నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద కూడా కార్యకర్తలు గుమికూడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక బెటాలియన్ పోలీసుల్ని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా మోహరించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం మంటలు ఆర్పి ఒక ఫైర్ ఇంజిన్ కూడా తీసుకువచ్చి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చి అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంతగా ఆగ్రహావేశాలకు లోనవుతూ ధ్వంసం చేయడంతో పాటు తగలబెడతారు అన్న ఇప్పటికే ఎందుకంటే 1-2 సార్లు తగలబెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి పోలీసులు మున్ముందు కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. దాడులు జరగకుండా కూడా ఒక బెటాలియన్ పోలీసులను అయితే అంబటి రాంబాబు పరిసర ప్రాంతాల్లో ఉంచారు. ఫైర్ ఇంజిన్ కూడా తీసుకొచ్చారు. మున్ముందు కార్యకర్తలు కనుక దాడులకు పాల్పడితే వాళ్ళని నివారించడం, అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకోవడానికి కోసం కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం పూర్తిగా పరిస్థితి అదుపులో ఉంది. అక్కడ పెద్ద ఎత్తున గుమికున్న కార్యకర్తలంతా కూడా వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది కార్యకర్తలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో పోలీసులు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. రైట్, అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితిని మనం స్క్రీన్ మీద చూడొచ్చు.
నిప్పు పెట్టారు ఆయన కార్కి. ప్రస్తుతం దాన్ని ఆర్పేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అలాగే అంబటి రాంబాబుని నల్లపాడు పిఎస్కి తరలించారు. అంబటి నివాసం దగ్గర ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అంబటి నివాసంపై దాడికి టీడీపీ నేతలు యత్నించారు. వజ్రా వాహనంలో అంబటిని తరలిస్తున్న పోలీసులు, అంబటిని తరలిస్తున్న వాహనం పైన కూడా దాడికి యత్నించారు ఆందోళనకారులు. రాళ్లు, కోడిగుడ్లు విసిరి ఆందోళన చేశారు ఆందోళనకారులు. వాటర్